వైష్ణవి ఫిల్మ్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఏడాది మార్చి నెలలో 25వ తేదీన హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య చంద్రగ్రహాలు ఎంతో కీలకమైనవి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం పౌర్ణమి వేళ అర్ధరాత్రి నాడు రాహువు కేతువులు చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తారని, అందుకే చంద్రగ్రహణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ గ్రహణ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. గ్రహణం సమయంలో చాలా మందికి ప్రతికూల ప్రభావం పడుతుందని, జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలా మంది నమ్ముతారు. శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య మార్పులు మాత్రమే జరుగుతాయి. వీటన్నింటినీ పక్కన పెడితే అసలు ఇది మన దేశంలో కనిపిస్తుందా? ఈ చంద్రగ్రహణాన్ని ఏ సమయంలో చూడాలి? సూతకాలానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన ఏర్పడనుంది. ఇది పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం మార్చి 25వ తేదీ ఉదయం 10:23 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 3:02 వరకు ఉంటుంది. చంద్రగ్రహణం యొక్క సూతకాలం గ్రహణం సమయానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ద్వాదశ రాశుల్లో కొన్ని మార్పులు వస్తాయి. కొందరికి శుభ ఫలితాలు రాగా మరికొందరికి అశుభ ఫలితాలు రానున్నాయి. గ్రహణం సంభవించినప్పుడు అపవిత్ర కాలం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. హిందూ గ్రంథాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల గ్రహణం వేళ ఆలయాలన్నీ మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అయితే చంద్రగ్రహణం సమయంలో ఇలాంటి నియమాలన్నీ పాటిస్తే శుభం జరుగుతుందని మన జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కొద్దిగా కనిపిస్తోంది. ఈ కారణంగా సూతకాలం కూడా చెల్లదు. అదే విధంగా ఇది హోలీ పండుగను ప్రభావితం చేయదు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా హోలీ పండుగ జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ద్వారా మేమందరం. చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.